రెడ్డికి అదేవిధంగా మంచిర్యాల జిల్లా సభలో జరిగిన దాంట్లో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇస్తుందని మంత్రి శ్రీధరబాబు అన్నారు. నిరుద్యోగులకు సర్కారు ట్రైనింగ్ కూడా ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధరబాబు అన్నారు. దీనికి సంబంధించిన బ్రేక్ ని చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటు వేసి గెలిపించాలని మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ప్రచార సభలో పాల్గొని గ్రాడ్యుయేట్లను కోరారు. మీ అక్కకో మీ చెల్లికో మీ అన్నకో మీ తమ్ముడికో మీ బంధువులకో లేకుంటే మీ గ్రామంలోనో మీ వార్డులో ఉంటున్న ఒక సోదరుడికో ఒక సోదరిమణికో ఈ ఒక్క సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, ఆ కుటుంబం సంతోషంగా ఉన్నదని మీరు కూడా విన్నారు, మీరు కూడా సంతోషించారు. ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ప్రధాన ధ్యేయం మనకు ఇక్కడున్న రాష్ట్రానికి సంబంధించిన యువత గురించి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు నింపడంతో పాటు ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా మన యువతకి అవకాశం పెద్ద ఎత్తున ఉండాలని, నైపుణ్యాలు పెంచాలి వీరికని మనం మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో స్వయానా ముఖ్యమంత్రి గారు స్కిల్స్ యూనివర్సిటీస్ పరంగా చట్టాన్ని చేసి ఈరోజు దాన్ని వ్యవస్థలో పెట్టి అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకో పక్కన ఉపాధ్యాయ సోదరులకి 10 సంవత్సరాల కాలం పాటు ట్రాన్స్ఫర్లు లేవు, వాళ్ళకి ప్రమోషన్లు లేవు. ట్రాన్స్ఫర్లతో పాటు ప్రమోషన్లు ఇచ్చి